వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. ఈ మధ్య కాలంలో ఫిలిం ఛాంబర్లోనే కాదు, ఇండస్ట్రీలోనూ ఎక్కువగా చర్చకు వచ్చిన సినిమా ఈగల్. ఈ ఒక్క సినిమా కోసం చాలా మంది నిర్మాతలు చాలాసార్లు మాట్లాడుకోవాల్సి వచ్చింది. చివరికి చెప్పినట్లుగానే సోలో డేట్కే వచ్చేస్తుంది ఈగల్. మరి రవితేజ కోరుకుంటున్న బ్రేక్ను ఈ సినిమా ఇస్తుందా? అసలు ఈగల్ ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి? సంక్రాంతికి రావాల్సిన ఈగల్ కాస్త నెల రోజుల ఆలస్యంగా ఫిబ్రవరి 9న వచ్చేస్తుంది. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. 2021లో వచ్చిన సూర్య వర్సెస్ సూర్య తర్వాత ఈయన డైరెక్ట్ చేసిన సినిమా ఇది. అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో టీమ్ ప్రమోషన్స్ లో జోరు పెంచేసింది. ఈగల్ రిలీజ్ డేట్ కోసం నిర్మాతల మండలి చిన్న సైజ్ యుద్ధమే చేసింది. ఈ మధ్య కాలంలో ఓ సినిమా కోసం ఇంతగా ఇనిషియేట్ తీసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ. సంక్రాంతిని త్యాగం చేశాము కాబట్టి తమకు ఆ గౌరవం ఇవ్వాల్సిందే అన్నారు ఈగల్ నిర్మాతలు. ధమాకా, వాల్తేర్ వీరయ్య తర్వాత రావణాసుర, టైగర్ నాగేశ్వరరావుతో వరుస ఫ్లాపులు ఇచ్చారు రవితేజ. దాంతో ఈగల్ ఈయనకు కీలకం. ఫిబ్రవరిలో వస్తున్న సినిమాలో బిగ్ బడ్జెట్ మూవీ ఈగల్ కోసం ఫిలిం ఛాంబర్ కష్టపడి సోలో డేట్ ఇప్పించారు. దీనికోసం ఊరి పేరు భైరవకోనను వాయిదా వేయించారు. మరి వీటన్నిటినీ రవితేజ సినిమా ఎంతవరకు వాడుకుంటుందా అనేది ఆసక్తికరమే. టీజర్, ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. మరి చూడాలిక ఈగల్ కు సోలో డేట్ ఏ మేరకు హెల్ప్ అవుతుందనేది ఫిబ్రవరి 9న తెలిసిపోతుంది.